ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్, మన మిత్రులు అడుగుతుంది ఏంటంటే స్టాక్ ఆప్షన్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. సింపుల్ ప్రాసెస్ అనేది నేను ఫాలో అవుతుంటాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి టెంప్లెట్ అనేది ఉంది. అంటే ప్రీవియస్గా ఏంటంటే సెక్టార్స్ అన్నీ కూడా యాడ్ చేసి పెట్టాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్తో టచ్ ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్. అంటే డైలీ ట్రాక్ చేయటం అనేది మనకు ఒక మంచి ఇది అనమాట. మీకు ఐడియా ఉందో లేదో, నేను చెప్పింది ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పేసి, దాని తర్వాత ఐటీలో కొంత బోటం అయితే అయింది, అక్కడ నుంచి కూడా కొద్దిగా రికవర్ జరుగుతుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదేంటంటే ఫ్రెండ్స్, డైరెక్ట్గా మార్కెట్లోకి ఒకరోజు చూస్తే అర్థమయ్యేది కదా, డైలీ ఒక ప్రాసెస్లో ఉంటాం కాబట్టి చూడటం వల్ల ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ 1 మంత్లో ఈ గోల్డ్ కలర్లో ఉన్నది పిఎస్యు బ్యాంక్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డిజేబుల్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది పిఎస్యు బ్యాంక్. పిఎస్యు బ్యాంక్ దాదాపుగా 17th అక్టోబర్ నుంచి కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అయితే వేరేజ్ ఏంటంటే దీంట్లో నేను స్టాక్స్ అయితే చెప్పాను, కానీ ఇండివిజువల్ స్టాక్స్ మన ఇండియన్ బ్యాంక్ చూసుకున్నాం, ఫెడరల్ బ్యాంక్ చూసుకున్నాం. బట్ ఏంటంటే ట్రేడింగ్ ఆప్షన్స్ అనేది చేయలేదు, ఎందుకంటే లాట్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొంచెం రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఎనీహౌ దట్ ఈజ్ నాట్ ద కేస్. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటో సెక్టర్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆటో సెక్టార్ని ఏం చేస్తున్నానంటే నేను కొంచెం కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను చూడటానికి, ఎందుకంటే దాంట్లో ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉందన్నమాట. ఇక్కడ జూమ్ చేయడానికి కుదరదు ఫ్రెండ్స్. జూమ్ చేస్తే ఏంటంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. యాక్చువల్గా చూడండి, 7th నవంబర్ నుంచి కూడా వైట్ కలర్ ఉన్న ఆటో సెక్టర్ అనేది కొద్దిగా కిందకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ వేరేజ్ ఏంటంటే లాస్ట్ 1 మంత్ మనం చూసుకున్నట్లయితే మెటల్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో మనం జిందాల్ స్టీల్ గురించి చెప్పుకున్నాం. జిందాల్ స్టీల్లో అండ్ ఇంకా నేను హిందాల్కో ప్రిఫర్ చేస్తానని దివాళీ రోజు చెప్పాను. ఓకే, ఎందుకంటే అది మన ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్కి సంబంధించి కొంచెం కనెక్టివిటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి నేను కొన్ని ఆర్టికల్స్ చదవటం, దానివల్ల ఏంటంటే నేను అట్లా బయాస్ అయ్యాను. బట్ జిందాల్ స్టీల్ కూడా మనం మెన్షన్ చేసుకున్నాం. ముందు ఏంటంటే మనకి ఒక వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆటో సెక్టర్ అనేది స్లోగా 7th నవంబర్ నుంచి కిందకి రావడం జరుగుతుంది. బట్ ఇట్స్ ఈస్ నాట్ ద బిగ్ డీల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫైర్స్ అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా ఏంటంటే ఇండిసెస్ ఇస్తాడు. మీరు ఇండిసెస్ కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, ఏ ఇండిసెస్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి. ఓకే, ఇక్కడ టాప్ గెయినర్ దేంట్లో ఉంది, టాప్ లూజర్ ఏంది ఉంది అని చెప్పేసి అది కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. వెరాజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆటో సెక్టర్ అనేది మనం చూసుకుంటే ముందు ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఎస్కాట్స్ అనేది నాకు సెల్లింగ్ సైడ్ కనిపిస్తుంది, దాన్ని కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆటో సెక్టర్ అనేది ముందు ఏంటంటే టెంప్లెట్ అనేది తీసేసి నార్మల్ టెంప్లెట్కి వద్దాం ఫ్రెండ్స్. ఓకే, యా, దిస్ ఈజ్ ఆటో సెక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీక్లీ సెక్టార్లో మనం క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకున్నప్పుడు ముందు సెక్టార్ ఏం చేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఓవరాల్గా పిక్చర్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హైలో బోటం అయితే క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర ఏంటంటే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది, దాని తర్వాత బుల్లిష్ మార్బోజ్ వచ్చింది, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది, రిజెక్షన్. మళ్ళీ మార్కెట్ కింద నుంచి కూడా ఒక సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ఒక సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ బౌన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇండెసిషన్ అండ్ మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది. వెరాజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బిగ్ క్యాండిల్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఏం చెప్తుందంటే మార్కెట్ కొంత సెల్లర్స్ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే డబుల్ టాప్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని డబుల్ టాప్ అని కూడా అనొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెక్టార్లో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నిన్న ఐచర్ మోటార్ అనేది కనిపించింది. ఓకే, దానికి గల రీజన్స్ అయితే చెప్పాను, ఆ వీడియో అనేది ఒకసారి చూడకపోతే చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కాట్స్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎస్కాట్స్లో ఫ్రెండ్స్ ఒక ఆపర్చునిటీ అయితే ఎస్కాట్స్ దీంట్లో కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి చాలా విషయాలు అనేవి క్లియర్ అయిపోతాయి. వెరాజ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ హ్యూజ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. వెరాజ్ ఏంటంటే పుల్ బ్యాక్ జరిగింది, ఆల్మోస్ట్ ఒక 50% అనేది పుల్ బ్యాక్ జరిగింది. బట్ మల్టిపుల్ టైమ్స్ అంటే వీక్లీ టైం ఫ్రేమ్ ఇది, ఎవ్రీ క్యాండిల్ కూడా ఒక్కొక్క వీక్ రిప్రజెంటేషన్.
సో ఈ పాయింట్ దగ్గర అయితే మనకి ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది ఈ పాయింట్ దగ్గర, అండ్ హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఇండిసిషన్ క్యాండిల్. దాని తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ మనకి ఒక సెల్లర్స్ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ రావడం జరిగింది. బట్ ఎనీహౌ ఏంటంటే ఇది టాప్లో ట్రేడ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్లెస్ అంటిల్ కన్ఫర్మేషన్ లేనంత కాలం ఏంటంటే దీంట్లో మనం ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మార్కెట్ యొక్క డైరెక్షన్ మనం చూసుకున్నట్టు ఇలా కిందకి వెళ్ళిద్ది, దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకునేది, ఒక్కొక్కసారి టైం స్పెండ్ చేస్తుంది. స్పెండ్ చేసి ఎయిదర్ బుల్ సైడ్ మూవ్ అవ్వచ్చు లేదా బేర్ సైడ్ అనేది మూవ్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయిందంటే ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో ఈ యొక్క షార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోతారు. దిస్ ఈజ్ కాల్డ్ బేర్ ట్రాప్. అంటే మార్కెట్ ఏమంటే ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే నేను కిందకి వెళ్తాను అని చెప్తుంది. బట్ వెరాజ్ ఏంటంటే ఈ కన్సోలిడేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, దీన్ని వాచ్ లిస్ట్ పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్జర్వ్ చేసే ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. రౌండ్ నెంబర్ వచ్చేసరికి 1950. ఓకే ఫ్రెండ్స్, ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక క్యాండిల్ కూడా ఏంటంటే క్లోజింగ్ ఇవ్వలేదు చూడండి, 1 2 3 4 వీక్లు అంటే దగ్గర దగ్గర 1 మంత్ నుంచి ట్రేడింగ్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఈ హై అనేది బ్రేక్అవుట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ యొక్క లోని కూడా క్లోజింగ్ ఇవ్వలేదు, ట్రై చేస్తున్నారు కిందకి రావడానికి. డైరెక్ట్గా ఏంటంటే మనం వెళ్ళి రేపు ఇది బేరిష్ వ్యూ అని చెప్పేసి ట్రేడ్ చేయటం కంటే కూడా లెట్ ఇట్ గివ్ సమ్ క్లూస్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే 1950 దగ్గర మనం ఏంటంటే అలర్ట్స్ పెట్టుకోవచ్చు. మీకు జెరోదా అకౌంట్ ఉన్నా, అప్ స్టాక్స్ ఉన్నా, ఫైర్స్ ఉన్నా వీటిలో ఏంటంటే అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు, ఎందుకంటే అవి నేను వాడతాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే మనం ఆప్షన్స్ చైన్ కూడా చూసుకోవచ్చు, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ అనమాట. అగైన్ ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేసుకోవాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని చెప్పేసి. సో చూడండి మల్టిపుల్ లెవెల్స్లో 1955 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ఉంది. బట్ ఇది ఎందుకు మనం స్టాక్ ట్రాక్ చేస్తున్నాం అంటే ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఈ హై అనేది బ్రేక్అవుట్ చేసింది కానీ ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అనమాట, ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో నా ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. మేబీ 1-2 డేస్ కన్సోలిడేషన్ తీసుకొని కానీ మనకేంటంటే వెరీ స్ట్రాంగ్గా ఓకే డౌన్ సైడ్ అనేది రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తే మన దీంట్లో ఏంటంటే ఒక షార్ట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. వేరేజ్ ఏంటంటే వయా ఆప్షన్స్ ట్రేడ్ చేయడం అనేది మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హెడ్జింగ్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ రిస్క్ చేసిన స్మాల్ అమౌంట్ అనేది రిస్క్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇందులో నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో డయాగ్నల్గా చూడటానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, దట్ ఈజ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనమాట. ఒకవేళ డౌన్ సైడ్ రాగలిగితే ఈ లెవెల్ అనేది అట్లీస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 1950 దగ్గర బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ అనేది అంటే 1930 అనేది నేను వాచ్ చేస్తాను. అగైన్ ఈ లెవెల్ కన్నా సపోర్ట్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగిందంటే ఫ్రెండ్స్ మార్కెట్లో ఒక మ్యాసివ్ మూవ్ అనేది వచ్చింది. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ 1950 దగ్గర మనం ఒకవేళ పుట్ ఆప్షన్ అనేది బై చేసామనుకోండి, డౌన్ సైడ్ ఒక 20 పాయింట్స్ అట్లీస్ట్ ఒక 25 పాయింట్స్ డ్రాప్ అనేది జరిగే అవకాశం ఉంది. ఎట్ ద మనీ దగ్గర మనకి ఏంటంటే ఒక 10 to 15 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆస్కిలేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే వయా హెడ్జింగ్ కూడా దీన్ని ట్రేడ్ చేయొచ్చు. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఆప్షన్స్ని ట్రాక్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఓవరాల్గా ఇండిసెస్ ఏం చేస్తుంది అనేది ట్రాక్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హోప్ యూ అండర్స్టాండ్ ద పాయింట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తూ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.